కృష్ణ వద్దు, నా మాట విను. వినను. ఇవాళ ఆటో ఇటో తేలిపోవాలి. సౌందర్య ఒక ఫ్రాడ్, తప్పుడు మనిషి. ఎక్కడికి? కొంచెం మనసు ప్రశాంతంగా ఉండే చోటికి. ఈయన గారి మొబైల్ ఏంటి స్విచ్ ఆఫ్ లో పెట్టుంది? ఏదైనా మీటింగ్ లో ఉన్నాడేమో. కృష్ణ, ఇవాళ రోజంతా టైం కూడా తెలియకుండా హ్యాపీగా గడిచిపోయిందంటే అందుకు కారణం నువ్వు. ఎన్నో రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నేను ఇలా నవ్వగలుగుతున్నానంటే అందుకు కారణం కూడా నువ్వే. కృష్ణ, ఇక్కడికొచ్చే ముందు అవమానంతో చచ్చిపోవాలనిపించింది. కానీ నువ్వు నా పక్కనుంటే నేను ఎన్ని అవమానాలనైనా తట్టుకోగలను, ఎన్ని కష్టాలనైనా భరించగలను, అవసరమైతే ఈ ప్రపంచం మొత్తాన్ని ఎదిరించగలను అని అంత ధైర్యంగా అనిపిస్తోంది. బతకాలనిపిస్తోంది కృష్ణ. సౌందర్య, ఏంటిది చిన్నపిల్లలాగా? నువ్వెప్పుడు సంతోషంగానే ఉండాలి. అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ అనే చిన్న మాటతో నీ అభిమానానికి జవాబు చెప్పలేను. అలాగని ఏమీ చెప్పకుండా నన్ను నేను మోసం చేసుకోలేను. కృష్ణుడు ఎప్పటికీ గొప్పవాడే, ఆనాడైనా ఈనాడైనా. సౌందర్య ప్లీజ్ ప్లీజ్ నన్ను చెప్పుకొని కృష్ణ. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఏముంది? ఏమీ లేదు. అప్పట్లో నాలో గర్వం నన్ను గుడ్డిదాన్ని చేసింది. అహంకారం నన్ను విచక్షణని కోల్పోయిన రాక్షసిగా మార్చేసింది. కానీ ఇప్పుడు విడిపోయి దూరమైపోయి ఒంటరిగా బతుకుతుంటే, మారిన మనిషిగా ఒక ఆడదానిగా ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది కృష్ణ, నేను పొందగలిగిందేమిటో, పోగొట్టుకున్నదేమిటో. మనసు నిర్మలంగా ఉంటే ఎంత ఆనందాన్ని అనుభవించొచ్చో ఇవాళ ఈ రోజే నాకు తెలిసింది. ఈ ఆనందం శాశ్వతం కావాలనిపిస్తోంది. నువ్వే కావాలనిపిస్తోంది కృష్ణ. కానీ అంత అదృష్టం నాకెక్కడిది? లేదు, రాదు కదూ. సౌందర్య, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. సౌందర్య, బయలుదేరదామా? సారీ కృష్ణ, చాలా లేట్ అయిపోయింది. నా వల్లే కదూ. నో నో నో, అదేం లేదు. ఇప్పుడు నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంది. పద. రిలీఫ్ కాదు కృష్ణ, టెన్షన్. టెన్షన్ మొదలవ్వాలి. నీకు సూర్యకి మధ్య యుద్ధం మొదలవ్వాలి.
ఏంటండి ఇవాళ ఇంత లేట్ అయింది? మీ మొబైల్కి ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? స్విచ్ ఆఫ్ పెట్టారేంటి? అంటే సూర్య అది ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. మీటింగా? ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు మధ్యాహ్నమే వెళ్ళిపోయారని చెప్పారుగా. అంటే మీటింగ్ ఆఫీస్లో కాదు, ఒక ముఖ్యమైన పార్టీతో బంజారాహిల్స్ దగ్గర వాళ్ళ ఆఫీస్లో అన్నమాట. మీరెప్పుడు బిజీనే గాని నా నోటితో నేనే చెప్దామని ఫోన్ చేస్తే. దేని గురించి సూర్య? అదేనండి, మనం కొత్త కార్ బుక్ చేశాం కదా, ఆ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి కొరియర్ వచ్చింది. ఇదిగోండి, కొత్త కారు మనకి నచ్చిన రంగే డెలివరీకి సిద్ధంగా ఉందట. మనం వెళ్ళి తీసుకోవడమే ఆలస్యం. ఓకే, అలాగే తీసుకుందాం. యాండి, జీవితంలో ఒక్కొక్క మెట్టుని పైకెక్కుతూ స్వయం కృషితో మీరు ఒక్కో విజయాన్ని సాధిస్తుంటే మీ భార్యగా నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా? నీతికి నిజాయితీకి నిలబడే మీరు, దాపరికం అంటేనే తెలియని మీరు నా భర్త కావటం నిజంగా నా అదృష్టం. సూర్య, నాకు బాగా అలసటగా ఉంది. అయ్యో నా మతి మండ, రాగానే మాటల్ని మొదలు పెట్టాను. పదండి, భోజనం వడ్డిస్తాను. సూర్య, నేను భోంచేసి వచ్చాను, బాగా లేట్ అయింది కదా, ఆకలేస్తాను. సర్లేండి, పదండి. ఏమండి, ఇదేంటండి మీరు బంజారాహిల్స్ లో ఉన్నానన్నారు? ఈ బిల్ ఏంటి? నవ్య రిసార్ట్స్ కీసరగుట్టానుంది. అంటే బంజారాహిల్స్లో పని అయిపోయాక కీసరా అక్కడికి వెళ్ళాను పని మీద, ఆ రిసార్ట్లోనే భోంచేశానమాట. బిల్లు మొత్తం 1250. ఎంత ఆకలిస్తే మాత్రం ఒక్కరే ఇంత తినేస్తారా? అబ్బా సూర్య, ఏంటా ప్రశ్నలు? రిసార్ట్లో ఫుడ్ అన్నాక కాస్ట్లీగానే ఉంటుందిగా. 1200 పెడితే ఇంట్లో డజన్ మంది పుష్టిగా భోంచేయొచ్చు. దోపిడి, అంత దోపిడినే. మోసం, కలికాలం. గాయత్రి, నేనే. చెప్పు కళ్యాణ్. ఏంటి ప్రోగ్రెస్? ఆదిత్యుని గురించిన ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు, ఎంత ప్రయత్నించినా ఓ చిన్న ఆధారం కూడా దొరకడం లేదు. ఆదిత్య రూపంలో ఉన్న ఈ డూప్లికేట్ గాడి ఎవడో తెలియాలంటే వెంటనే నేను చెప్పినట్టు చేయి. ఏం చేయాలి? ఆదిత్య చూడకుండా వాడు రూమ్లోకి వెళ్ళి వెతుకు. నా ఊహ నిజమే అయితే ఆధారం తప్పకుండా దొరుకుతుంది. ఆదిత్య రూమ్లోనా? వాడు క్రిమినల్. అంత తెలివి తక్కువగా ఉంటాడంటావా? అవసరం. ఒక డాక్టర్గా చెప్తున్నాను. తెలివైన వాడికైనా తెలివి తక్కువ వాడికైనా ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మెడికేషన్ చాలా అవసరం. గుర్తుంది అర్చన, నువ్వు గాయత్రీదేవిగా మారాక కొన్నాళ్ల పాటు టాబ్లెట్స్ వాడావు. వాటి ఆధారంగానే ఆ సౌందర్య నువ్వు అర్చనవి అని తెలుసుకుంది. ఇన్ని కుట్రలకి కుతంత్రాలకి పాల్పడింది. అంటే యు మీన్ ఆదిత్య రూపంలో ఉన్నవాడు కూడా వాడాలి, వాడుతూనే ఉండాలి, ఉంటాడు కూడా. అలాగే, ఇప్పుడే వాడు రూమ్ అంతా సెర్చ్ చేస్తాను. సరే.
దొరికిందా? దొరికింది. ఏంటి? చీర. చీర? ఈ చీర కోసం నువ్వు వెతుకుతుంది? అవును. మీరు దేనికోసం అనుకుంటున్నారు? ఏం లేదు, కానీ ఇంత సడన్ గా దేనికి? గుర్తులేదా? మనం కాశ్మీర్ వెళ్ళినప్పుడు మీరు నా కోసం ముచ్చటపడి కొన్న సిల్క్ చీర. అవును, కాశ్మీర్ సిల్క్ శారీ. కానీ ఇప్పుడెందుకు? ఎందుకేంటి? కట్టుకోవడానికి. ఈ చీరని కట్టుకొని ఈ రోజు నుంచి మీ గాయత్రిగా, మీ అర్థాంగిగా ఉండిపోవాలని. నిజంగానా? పస్తులు పెడుతున్నానని తెగ ఫీల్ అయిపోతున్నారుగా, అందుకే విందు భోజనం పెడతామని. గాయత్రి, నువ్వు నాకు... ఈ చీరని మొదటిసారి కట్టుకున్న రోజు మీరేమన్నారో గుర్తుందా? ఈ రోజు నా డైరీలో రాసి పెట్టుకుంటాను గాయత్రి అన్నారు. అంటే ఈ రోజుని కూడా మీరు డైరీలో రాసి పెట్టుకోండి, ఓ అందమైన జ్ఞాపకంలా. గాయత్రి, గాయత్రి, ఏం చేస్తున్నారు? మమ్మీ, అది డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయారా? మమ్మీ. ఆదిత్య, నేను నీ తల్లిని కాబట్టే నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మమ్మీ, ఇప్పుడు ఏమైందని? ఏమీ కాకూడదనే. చూడు, ఈ వయసులో ఆశలుండడం సహజమే, కోరికలను చంపుకుని బ్రతకడం కూడా కష్టమే. కానీ నిగ్రహించుకోవాలి, తప్పదు. ఏడాది పాటు కంట్రోల్గా ఉంటేనే ప్రాణాలతో ఉండేది. ఆశలు, కోరికలు ఇవేవి ప్రాణం కంటే ఎక్కువ కాదు, కాకూడదు. ఏం డాక్టర్ గారు, అంతా ఓకేనా? బీపీ బాగా ఎక్కువగా ఉందండి. మొన్నటిదాకా ఎండాకాలం కదా, కొత్త ఆవకాయ, ఊరగాయ పచ్చళ్ళు బాగా లాగించేసి ఉంటారు. అందుకే టాబ్లెట్స్ వేసుకున్నా కంట్రోల్లోకి రావడం లేదు. ఏం చేయమంటారు డాక్టర్ గారు? వేధవది. కొత్త ఆవకాయ చూసిన వెంటనే నాలిక జూన్ లాగేస్తోంది. అందుకని పొద్దున రాత్రి అదే పనిగా రోజు లాగించేయడమేనా? తప్పదు మరి. ఇప్పుడు అమెరికా కనిపెట్టిన వాడు గొప్పవాడా, లేదా ఆవకాయ కనిపెట్టిన వాడు గొప్పవాడా అని టకీమని నన్ను ప్రశ్న వేస్తే నేను ఆవకాయ కనిపెట్టిన వాడే గొప్పవాడంటాను. ఎందుకో? ఎందుకంటే అమెరికా అక్కడే ఉంటుంది, కొలంబస్ కాకపోతే ఇంకెవడైనా కనిపెడతాడు. కానీ ఆవకాయ కనిపెట్టిన వాడు ఉన్నాడు చూడండి, వాడికి సన్మానం చేసి దండేసి చప్పట్లు కొట్టాలి. అసలు వాడు గనక ఆవకాయనే కనిపెట్టకుండా ఉండుంటే బీపీ పెరిగేది కాదు. కోటేశ్వరరావు గారు, కొంచెం ఉప్పు కారాలు తగ్గించండి. లాభం లేదు డాక్టర్ గారు. ఉప్పు కారాలు తగ్గించేసామనుకోండి, బ్యాటరీ డౌన్ అయినట్టే. ఆ తర్వాత మనం ఉంటే ఎంత, ఊడితే ఎంత. ప్లీజ్ బాబు, మా ఆయనకు అస్సలు బాగాలేదు. డాక్టర్ గారు ఈ మందులన్నీ తప్పకుండా వాడాలన్నారు. కుదరదమ్మా, పాత బాకీ తీర్చుంది, కొత్తగా మందులు ఇవ్వటం కుదరదు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది, సమయానికి డబ్బు చేతికి అందలేదు. ఈసారికి మందులన్నీ ఇచ్చేయి. అరే, ఎన్నిసార్లు చెప్పాలమ్మా?
అసలు మందులు అప్పు ఇవ్వటమే తప్పు. ఏదో చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా అని ఇస్తే అప్పు పెరిగి వేలలో చేరుతుంది. సరే డాక్టర్ గారు, పాటించడానికి ప్రయత్నిస్తాను. మంచిదండి. నెక్స్ట్ మంత్ రావడం మానేయకండి. అలాగే వస్తాను. చేరితే ఎగ్గొట్టి పోతావా ఏంటి? ఇస్తాన్లే. బాకీ తీర్చినప్పుడే మందులు ఇచ్చేది. నువ్వివ్వకపోతే ఊళ్ళో మందుల షాప్లో లేవనుకుంటున్నావా? అంటే వెళ్ళమ్మా, అక్కడే తీసుకోపో. పోతాన్లే. పోక నీ కాళ్ళు పట్టుకుని బతిమలాడతాననుకున్నావా? ఈ సంగీతకంత కర్మేం పట్టలేదులే. ప్రతి అడ్డమైనోడికి పోజే. 4 డబ్బులు వెనకేగానే బడాయిపోతారు, బడాయి. అసలు వాళ్ళని కాదు, ఆ దేవుణ్ణి అనాలి. కొంతమందిని ఎందుకు అందరాలు ఎక్కిస్తాడో, కొంతమందిని ఎందుకు చిన్న చూపు చూస్తాడో వాడికి తెలియాలి. ఏ ఇప్పుడు సంతోషంగా ఉందా? నీ పుణ్యమా అని మా బతుకులు ఇలా తయారయ్యాయి. భస్మాసుర హస్తం నెత్తిమీద పెట్టావుగా, అందుకే ఇలా అఘోరిస్తున్నావు. ఏం సంగీత, చింత చచ్చినా ఇంకా పులుపు చావలేదా? ఏయ్ కోటి, ఎంత ధైర్యం రా నీకు? అమ్మగారు అంటూ నా ముందు చేతులు కట్టుకుని నిలబడేవాడివి నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అది గతం. ఇప్పుడు నా లెవెల్ ఆకాశమంత ఎత్తుకెదిగింది, నీ లెవెల్ పాతాళమంత లోతుకి వెళ్ళింది. అవును మరి, మా అదృష్టం నీకంటుకుంటే నీ దరిద్రం మాకు చుట్టుకుంది. మరి దానం చేసావుగా నీ కూతురు సౌందర్య రూపంలో ఉన్న దరిద్రాన్ని, అప్పటినుంచే మాకు శని పట్టినట్టయింది. అయినా నిన్ననుకోవడం ఎందుకులే, నా మొగుడికి ఉండాలి బుద్ధి. నా కోటో అని గుండెలు బాదుకునేవాడు, నెత్తి మీదకి ఎక్కించుకునేవాడు. వద్దండి అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, వింటేనేగా. ఎలాగైనా నిన్ను మా ఆయన దగ్గర నుంచి దూరం చేయాలనుకున్నాను. అందుకే ఆ రోజు నీ కూతురు అర్చనకి, ఆ కృష్ణకి జరగాల్సిన పెళ్లిని కావాలనే చెడగొట్టాను. హర్ష అంటూ పూసుకు తిరుగుతావే, ఆయన గారి చేతే నీ చెంపని చెళ్ళు మనిపించేలా చేశాను. కానీ ఏం లాభం? రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు నువ్వు ఇక్కడికి దాపురించావు, కక్ష కట్టి మమ్మల్ని తొక్కేశావు. ఏం చేస్తావు? చివరికి ఆయన గారికి జబ్బు చేస్తే మందుల కోసం దేహి అని దేవరించాల్సిన గతి పట్టింది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నారు. అనుభవించక చస్తావా? తిక్కుమాలిన జన్మ, దరిద్రపు జన్మ. నడిమంత్రపు సిరి ఎన్నాళ్ళుంటుంది? ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. జరిగిన దానికి నేను ఎంత బాధపడ్డాను, ఆ రాత్రంతా ఎంత మదన పడ్డాను నాకు మాత్రమే తెలుసు. పుత్ర, అంత మాట అనద్రా. ఎన్నో ఏళ్ల మన స్నేహబంధం అయిపోయింది. ఇప్పటికి కాదు, ఎప్పటికీ నువ్వు ఇక్కడ కొట్టిన దెబ్బ మర్చిపోలేను. హర్ష అంటూ పూసుకు తిరుగుతావే, ఆయన గారి చేతే నీ చెంపని చెళ్ళు మనిపించేలా చేశాను. అంటే జరిగిన దాంట్లో హర్ష తప్పు లేదా? ఇదంతా సంగీత ఆడిన నాటకమా? అయ్యో భగవంతుడా!